ఒకసారి ఊహించండి, మీరు రేపు ఉదయం లేస్తారు, అన్నీ అలానే ఉంటాయి. మీ గది, మీ ఫోన్, మీ జీవితం. కానీ ఒక్కసారిగా మీకు తెలుసుద్ది, ఇవన్నీ నిజం కావు. మీ శరీరం కాదు, మీ జ్ఞాపకాలు కావు. ఈ క్షణం కూడా ఈ క్షణం కాదు. ఇవన్నీ ఒక సిమ్యులేషన్ మాత్రమే. నేను ఇప్పుడు చెప్తుందంతా సినిమా కాదు. ఇది నిజంగా శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు మాట్లాడుతున్న ఒక ఆలోచన. దాన్నే సిమ్యులేషన్ థియరీ అంటారు. ఈ వీడియోలో సిమ్యులేషన్లో మనం నిజంగానే ఉన్నామా? దానికి ఎవిడెన్స్ ఉందా? ఇది నిజమైతే మన జీవితానికి అర్థం ఏంటి? ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి విషయాలకి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. విక్రమ్ స్పీక్స్. ఈ థియరీని ప్రసిద్ధం చేసిన వ్యక్తి నిక్ బోస్ట్రామ్. ఆయన చెప్పింది చాలా పవర్ఫుల్. ఆయన ఏం చెప్పాడంటే, మనుషులు అడ్వాన్స్డ్ టెక్నాలజీని చేరుకోలేరు. ఇది మొదటి విషయం. ఇంకా రెండో విషయం ఏంటంటే, అడ్వాన్స్డ్ సిమ్యులేషన్స్ పనిచేయవు. అంటే దీని అర్థం అడ్వాన్స్ సిమ్యులేషన్స్ తయారు చేయవని. ఇంకా మూడో విషయం ఏంటంటే, మనమే ఒక సిమ్యులేషన్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ క్రియేట్ చేస్తే వారు లక్షల సిమ్యులేషన్స్ క్రియేట్ చేయగలరు. అంటే నిజమైన మనుషుల కంటే సిమ్యులేషన్లో ఉన్న వాళ్ళే ఎక్కువ. కాబట్టి స్టాటిస్టికల్గా మనం కూడా సిమ్యులేషన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు మరింత లోతుగా చూద్దాం. మనకు కనిపించే ప్రపంచం వస్తువులతో కాదు, సమాచారంతో నిర్మితమై ఉండవచ్చు. యాటమ్స్ నుంచి మ్యాటర్, పార్టికల్స్ నుంచి యాటమ్స్, ఎనర్జీ ప్యాటర్న్స్ నుంచి పార్టికల్స్ తయారవుతాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, యూనివర్స్ ఒక కాంప్యూటేషనల్ సిస్టమ్లా పనిచేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్లాంక్ లెంత్ చాలా చిన్న స్కేల్. దానికన్నా చిన్నగా ఏ స్పేస్ ఉండదు. ఇదేంటంటే మనకి చెప్పేది యూనివర్స్కి ఒక రిజల్యూషన్ లిమిట్ ఉందని. లైక్ గేమ్లో పిక్సెల్స్ ఉన్నట్టు ఫిజిక్స్లో ఒక ఫీల్డ్ ఉంది, అదే క్వాంటమ్ మెకానిక్స్. ఇక్కడ కొన్ని స్ట్రేంజ్ విషయాలు కనిపిస్తాయి. పార్టికల్స్ ఒకేసారి చాలా స్టేట్స్లో ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఒక స్టేట్ ఫిక్స్ అవుతుంది. దీనినే సూపర్ పొజిషన్ అంటారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, అబ్జర్వేషన్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ రియాలిటీ. దీనిని అబ్జర్వ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఆలోచించండి, గేమ్లో ప్లేయర్ని చూసినప్పుడు మాత్రమే సీన్ లోడ్ అవుతుంది. అలాగే మన యూనివర్స్ కూడా పనిచేస్తుందా? మన యూనివర్స్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. లైట్ స్పీడ్ కంటే వేగంగా ఎవరూ వెళ్ళలేరు. ఎనర్జీకి లిమిట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్కి కెపాసిటీ ఉంది. ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది ఒక గేమ్ రూల్స్లా అనిపిస్తుంది కదా. స్పీడ్ ఆఫ్ లైట్ కూడా ఒక డేటా లిమిట్లో ఉండొచ్చు. మన టెక్నాలజీ చూస్తే విర్చువల్ టెక్నాలజీ, ఏఐ సిస్టమ్, సిమ్యులేషన్ గేమ్స్, ఇలా మనం చాలా తయారు చేస్తున్నాం. ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు హ్యూమన్ లైక్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే మనం ఇప్పుడే చిన్న సిమ్యులేషన్స్ చేస్తున్నాం. అయితే రానున్న 1000 సంవత్సరాల ఫ్యూచర్లో ఎంత అడ్వాన్స్ సిమ్యులేషన్ చేయగలరు? అయితే ఈ థియరీకి ప్రాబ్లమ్స్ కూడా లేకపోలేదు. దాంట్లో మొదటి ప్రాబ్లం ఏంటంటే, దీనికి డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. దీన్ని టెస్ట్ చేయడం కష్టం. చాలా హ్యూజ్ కంప్యూటింగ్ పవర్ అవసరం. ఇప్పుడున్న టెక్నాలజీలో మనం దాన్ని కొనుక్కోలేం. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇది సైన్స్ కాదు, ఇది జస్ట్ ఒక మూఢనమ్మకం, ఒక ఫిలాసఫీ మాత్రమే అని చెప్తున్నారు. ఇదే నిజమైతే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇది నిజమా కాదా? మనకు ఈ మ్యాటర్ ఇప్పుడు అర్థమవుతుంది. మన ఎమోషన్స్ నిజమే, మన ఎక్స్పీరియన్స్ నిజమే అంటే రియాలిటీ అనేది మన పెర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుందా? అంటే మనం సిమ్యులేషన్లో ఉన్నామా? మనకు తెలియదు. కానీ ఈ ప్రశ్న మన ఆలోచనను మార్చేస్తుంది. ఇది నిజమైన ప్రపంచమా, లేదా ఒక అడ్వాన్స్ సిస్టంలో మనం భాగమా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో ఇది మొదటి వీడియో కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.